జూబ్లీ హిల్స్ బైపోల్ రేస్ మొదలైంది. ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ చేసింది ఈసీ. బీఆర్ఎస్ సెట్టింగ్ స్థానంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. 3 మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. 4 అభ్యర్థుల పేర్లతో లిస్టును హైకమాండ్ కు పంపించింది కాంగ్రెస్. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతకే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. అభ్యర్థి వేటలో బీజేపీ హైకమాండ్ బిజీగా ఉంది. జూబ్లీ హిల్స్ బైపోల్ నగారా మోగింది. కాంగ్రెస్ బైపోల్లో ప్లాన్ పై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. షరీఫ్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ ఎలా సన్నద్ధమవుతోంది? బై ఎలక్షన్ కంటోన్మెంట్ స్థానాన్ని ఎట్లనైతే శ్రీ గణేష్ ఎమ్మెల్యేగా గెలిచారో అట్లనే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లుగా రివ్యూస్ని కండక్ట్ చేశారు. ఎప్పటికప్పుడు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటున్నారు. ఏ రకమైనటువంటి సిచ్యువేషన్స్ గ్రౌండ్లో ఉన్నాయనేటువంటి అంశంపైన పూర్తి వివరాలను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చాలాసార్లు తెలుసుకున్నారు. దాంట్లో భాగంగానే 3 మంత్రుల ప్యానెల్ని ఏర్పాటు చేశారు. గెలుపు బాధ్యత 3పైనే ఉంచారు. ఒకటి మంత్రి వివేక్ వెంకటస్వామి, రెండవది తుమ్మల, మూడవది పొన్నం ప్రభాకర్. ఈ 3కి కూడా అదనంగా బాధ్యతలు ఇచ్చారు. ఖచ్చితంగా డూఆర్డైలాగా స్థానాన్ని గెలవాలనేది లక్ష్యంగా టార్గెట్గా వాళ్ళపైన పార్టీ ఉంచింది. దాంట్లో భాగంగానే నిన్న మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, 3 మంత్రులు, మొత్తం 22 మంది పరిశీలకులతో ప్రజాభవన్లో అంతర్గత మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గెలుపు దిశగా ఎట్లా ముందుకు పోవాలి, ఎలాంటి ప్రణాళికలు తమ ముందు ఉన్నాయి, ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్ళాలని చూస్తుంది అనేటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. నిన్ననే దిశానిర్దేశం చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆ మీటింగ్ కొనసాగింది. ఆ మీటింగ్ ఒపీనియన్ ఒకటే, అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక వ్యవహారం పార్టీ కేంద్రంగా జరుగుతుంది. ఏఐసిసి స్క్రూటినీ టీమ్ ఒక పేరుని ఫైనల్ చేసి రాష్ట్ర అధినాయకత్వానికి పంపుతుంది. ఈ పేరు ఎవరిదైనా సరే అందరూ కమిట్మెంట్తో గెలిపే లక్ష్యంగా పనిచేయాలనేది వాళ్ళకు స్ట్రిక్ట్గా ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్. దాంట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ అవే అంశాలను పరిశీలకులకు, మంత్రులకు పూర్తి స్థాయిలో వివరించారు. ఇక అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం పైన కూడా కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే బీహార్కి సంబంధించిన ఎన్నికలతోనే షెడ్యూల్ ఖరారు కాబోతుంది అనేటువంటి చర్చ మొదటి నుంచి జరిగింది. ఈ కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి బీహార్ సంబంధించి కావచ్చు, ఆ తర్వాత జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్కి సంబంధించినటువంటి షెడ్యూల్ని కూడా విడుదల కావడంతో ఇక అభ్యర్థి ఎంపిక కూడా ఫైనల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పి పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే నిన్న 2 డేస్ నుంచి కూడా మీనాక్షి నటరాజన్, కొంతమంది అంటే ఇన్ఛార్జ్ మంత్రులు 3 ఎవరైతున్నారో అభ్యర్థి ఎంపిక పైన కసరత్తు తుది దశకు చేరినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీకి పలు పేర్లను 4 పేర్లను సిఫార్సు చేసినట్లు మనకి అందుతున్నటువంటి సమాచారం. సో ఆ పేర్లు ఫైనల్ అయిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ బరిలో ఉండనున్నారనేటువంటి తెలిసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే 3 మంత్రులు కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా దాదాపు 4 లక్షలకు పైగా ఓట్లున్నాయి. కొత్తగా ఎన్రోల్ అయినటువంటి ఓటర్ లిస్ట్తో తాజా ఓటర్ లిస్ట్ లెక్కల ప్రకారం 4 లక్షలకు పైగానే ఓటర్లు ఉన్నారు. ఏ రకంగా పోలరైజ్ చేయాలి, తమ వైపు ఎంతమంది ఓటర్లు ఉన్నారు, యువత ఎంతమంది ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఎంతమంది తమ వైపు ఉన్నారనేటువంటి అంశంపైన ఎప్పటికప్పుడు వివిధ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్లకు అదనంగా టాస్క్ అప్పజెప్పారు. పరిశీలకులుగా వాళ్ళని నియమించారు. 3 మంత్రులకు చొప్పున 4 వివిధ కార్పొరేషన్ చైర్మన్లుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళకి ఈ ఎన్నికపైనే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పి పార్టీ తరఫు నుంచి క్లియర్గా ఉన్నటువంటి ఆదేశాలు. పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకున్నారు. ఏ డివిజన్లో ఏ రకమైనటువంటి పనుల కోసం అక్కడ ఉన్నటువంటి జనం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ మేరకు అక్కడ అందాయి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి, ఇంకా పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ఏమైనా కోరుకుంటున్నారా అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకుంటున్నారు. ఇక మరోవైపు జనహిత పాదయాత్రకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా జూబ్లీ హిల్స్లో కలియ తిరుగుతారని చెప్పి మీనాక్షి నటరాజన్ భావిస్తున్నారు. త్వరలోనే ఆ షెడ్యూల్కి సంబంధించినటువంటి అంశంపైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ చోరీ గద్దె చోడ్ అనేటువంటి నినాదాన్ని విస్తృతంగా దేశవ్యాప్తంగా గలమెత్తారు. కాబట్టి ఆ అంశం పైన కూడా ప్రచార అస్త్రంగా వాడుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. చాలా అంశాలపైన అయితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి తర్వాత బై ఎలక్షన్ అనివార్యమైంది. కాబట్టి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పి సెంటిమెంట్లో భాగంగా మాగంటి గోపీనాథ్ సతీమణికి అవకాశం ఇచ్చారు. కాబట్టి సో దాన్ని ఏ రకంగా గట్టిగా ఎదుర్కోవాలి, ఆ అంశాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, తమ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్కి సంబంధించిన సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ ఎట్లా కైవసం చేసుకోవాలనేటువంటి అంశాలపైన వ్యూహ ప్రతివ్యూహాలు
చేయాలని చెప్పి ఇప్పటికే పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధమైందని చెప్పాలి. మొన్న కంటోన్మెంట్ బై ఎలక్షన్ శ్రీ గణేష్ ఎట్లనైతే గెలుపొందారో అదే తరహాలోనే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కూడా గెలుపు దిశగా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశం పైన ప్రతి ఒక్కరూ కమిట్మెంట్తో పనిచేయాలి. గ్రౌండ్లో ఉన్నటువంటి కార్యకర్త దగ్గర నుంచి అభ్యర్థిగా ఖరారు అయిన తర్వాత లీడర్ దగ్గర నుంచి సమన్వయంతో ముందుకు వెళ్ళాలి. ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేకుండా గెలిపే లక్ష్యంగా పార్టీ గెలవాలి. గ్రేటర్లో గెలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సదవకాశంని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పార్టీ పెద్దలైతే పూర్తి స్థాయిలో పరిశీలకులకు నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇక ఎన్నికల నగర మోగబోతోంది. షెడ్యూల్ కూడా ఖరారైపోయింది కాబట్టి మరింత స్పీడ్గా ప్రచారంలో దూసుకు వెళ్ళాలని చెప్పి పార్టీ పూర్తి స్థాయిలో భావిస్తోంది.